గద్దల కొండ గణేష్ అంటే గజ్జ 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 వడకాలే. ఏయ్ వాటర్లో ముంచుకొని తినాల, దొంగ పనులు చేయకు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ సలాం. దిస్ ఇస్ యువర్ త్రివేణి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి వెజ్ మంచూరియా, పానీపూరి, ఎగ్ నూడిల్స్. వావ్, సూపర్ కాంబినేషన్ గా చిన్న. అవును, ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ ఉండబోతుంది. స్ట్రీట్ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం మనం. ఇంకా లేట్ చేయకుండా మనం ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ దీన్ని డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ ఫుల్ క్రేజీ ఉంది. ఈ రోజు కూడా మళ్ళీ మా చెల్లెని ఓడిపిద్దాం. ఓకే, ఓడిపోతానా నేను? ఓడిపిస్తా చూడు, ఈ రోజు కూడా నేనే ఓడిస్తా. సరే, ఓడిస్తా, ఖచ్చితంగా ఓడిస్తా. ఓడిస్తావు. ఓడిస్తా చిన్న, నిజంగా. ఎందుకంటే నాకు ఏం పనిష్మెంట్ ఇచ్చింది గైస్. అబ్బా, 2 వీడియోలో కదా నేను ఓడిపోయింది. 4 వీడియోలలో ఓడిపించిన మమ్మీ నన్ను. నిన్న నిన్ను 2 వీడియోలో ఓడిపోయినావు, అందుకనే ఈ రోజు కూడా ఓడిపిస్తా అని చెప్తా. నేనే గెలుస్తా, అమ్మ అక్కకి పనిష్మెంట్ ఇస్తా. క్రేజీ పని. సరే చూద్దాం. ఈ రోజు అయితే ఫుల్ క్రేజీ ఉంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. ఏయ్ వాటర్లో ముంచుకొని తినాల, దొంగ పనులు చేయకు. అయ్యో, దాంట్లో పడిపోయింది. పేగులు కాదు, నూడిల్స్. అయ్యో, టేస్టీగా ఉన్నాయి.
డన్ 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 ఇంకోసారి డన్ 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 ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య డన్ విన్నర్ విన్నర్ అస్సలు వస్తలేదా మీ ముక్కలు ఇవి ముక్కలా అంటే చిన్న చిన్న ముక్కలు ఉంటుంది ఇక. నేను ఇంకా చికెన్ ముక్కలు చికెన్ ముక్కలు కాదమ్మి. మొత్తం కింద పోసుకుంటారు గైస్ మీరు తినుడు తక్కువ కింద పోసుడు ఎక్కువ నేను విన్ అయిపోయినా చెప్పినా కదా ఇందాకని మళ్ళా ఓడిపిస్తా అని ఓడిపించేసా ఏం చేద్దామంటావు మరి ఆయనతో చెంచకు వచ్చింటే నేనే విన్ అవుతుండే చేతోంది లాస్ట్ కొంచెం ఉంది కదా మళ్ళీ చేతి తింటే మళ్ళీ నువ్వు వేడించుకో అని చెప్పేసి ఇచ్చుకో ఇంకా చిన్నపిల్ల ఇచ్చుకో అంటున్నావు సో గైస్ ఫుడ్ అయితే ఫుల్ టేస్టీ సూపర్ ఉంది. అయితే నూడిల్స్ అయితే ఫుల్ స్పైసీ. వెజ్ మంచూరియా కంటే నూడిల్స్ సూపర్ ఉన్నాయి స్పైసీ ఏమన్నా బాగున్నాయా నాకైతే చాలా నచ్చినాయి ఆ అన్నని అందుకే ముందే అన్న ఇంకొంచెం స్పైస్ ఎక్కువ వేయాలన్నా బాగున్నాయి కదా నచ్చింది టేస్ట్ అన్నిటికన్నా ఇది బాగుంది. ఏంటిది ఏమంటారు ఎగ్ నూడిల్స్ అంటారు బాగున్నాయి. పనిష్మెంట్ కూడా బాగుంటది చాలా బాగుంటది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఓకేనా సో ఫ్రెండ్స్ మా చెల్లికైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం ఫుల్ ఫన్నీ పనిష్మెంట్ ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం ఓకేనా ఓకే సో ఫ్రెండ్స్ ఈ రోజు కూడా నేను విన్ అయిపోయినా కాబట్టి మళ్ళీ మా చెల్లికి పనిష్మెంట్ ఇచ్చేద్దాం ఆ పనిష్మెంట్ ఏంటో తెలుసా ఫుల్ ఫన్నీ పనిష్మెంట్ తీసుకుంటావా తీసుకోకపోతే తప్పుతుందా అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా దొంగ గెటప్ వేయాలి వామ్మో దొంగ ఎలా ఉంటాడు కొంచెం డిఫరెంట్ ఉంటాడు కదా మనము సేమ్ ఆ దొంగలాగా కాకపోయినా కొంచెం దొంగలాగా ఉండేలాగా మనం గెటప్ వేద్దాం ఓకేనా ఓకే స్టార్ట్ చేద్దాం మరి చేద్దాం ఎలా ఉంటుందో పండు చూసి అందరు నవ్వుకోండి ఫుల్ కామెంట్లు పెట్టండి కామెంట్ బాక్స్ వగిలిపోవాలా అట్లా పెట్టండి కామెంట్స్ ఓకేనా స్టార్ట్ చేద్దాం మరి నువ్వు ఫస్ట్ ఈ జుట్టు ఇట్లా కట్టేసుకో కొప్పు ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఫస్ట్ విగ్ పెడదాం ఆడదంగా కూడా ఉంటారు మగ దొంగ నేను చేసేది అవును కదా మర్చిపో గద్దల కొండ గణేష్ అంటే గజ్జ 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 వడకాలే అచ్చమైన దొంగలా ఉంది నిజంగా దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోయాడే ఓకే గైస్ దొంగ గెటప్ అయితే వేసేసింది ఇప్పుడు ఆమె కరెక్ట్ రాలేదు ఇది కాదు గైస్ అప్పుడే అయిపోలేదు ఈ దొంగ గెటప్ లో పండు 2 దొంగ పాటలు పాడాలి స్టార్ట్ చేస్తావా ఓకే ఏ ముక్కులోకి పోతుంది ఏం కాదు తుమ్ములు వస్తుంది తుమ్ము ఓకే గైస్ ఇప్పుడు పండు 2 దొంగ పాటలు పాడబోతుంది పాడమే దొంగ పాటలు రావచ్చు నాకు గుర్తు చేసుకో టంగ్ వచ్చింది ఎట్లా ఎక్కింది అనుకోని దొంగ వచ్చాడు గట్టిగా వాడు అంతేనా నీకు వచ్చినట్టు వాడు పాట రాదు గాయస్ ఏమనుకోకండి నాకు వచ్చినట్టు వాడుతున్నా దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోయాడే నీకు అంతే వచ్చు బావా పన్నీర్ పాట వాడు అది దొంగ పాట కాదు కదా ఇది వాడు నేను చెప్పింది వాడు ఓకే బావా పన్నీరు బావని పట్టుకొని తన్నేరు వీరి తిప్పారు వీసరిగన్నం పూసిరు దొంగలాగా అట్లా బాయ్ గొంతు వేసుకొని మాట్లాడు నాకు అట్లా రాదు అన్నట్టు మాట్లాడమే బావా నాకు రాదు బావా అదమ్మే అనుకొని వాడు
రా చిట్టి బాయ్స్. సరే ఇంకొక పాట పాడు, దొంగ పాట. ఇంకొక పాట ఏంటి చెప్పు, నువ్వే పాడతా. గింగిర గిర పాట పాడు. గింగిర గిర పాట పాడు. గింగిర గిరనా ఇప్పుడేంటున్నా పాట. గిర గిర నువ్వు డాన్స్ చేయలేవా, రీల్ చేసినావు కదా, ఆ పాట పాడు. గిర 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 గింగిరా గిరే సర 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 పొంగరా రాదు, వేరే పాట పాడు. పాడుతున్నా. కోర మీసంతో కోపం కోరుకుంటున్నా, కూడదంటావా కురికేయనా, పాపం అనుకోను. పాపం అనుకోనా, అయ్యో పాపం అనుకోనా, చేతబడి చేసి చిందులేస్తావంటావా. నీకు వచ్చిన పాట వాడు చిన్న, అన్ని పాటలు పాడుతావు రోజు, ఒక పాట గుర్తొచ్చలేదా? పాడు ఏదో ఒకటి. పో చెప్పు. నాకు రావు పాటలు, రావు పాటలు రావంటే విన్ను వస్తున్నావు పాటలు కానీ లేట్ ఒక పాట వాడు. 2 పాటలు వాడిన చాలు, ఇది ఊసిపోతుంది అమ్మ చెమటకి కానీ. సో గాయస్, మా చెల్లెత్తే 2 పాటలు వాడేసింది కాబట్టి ఇప్పుడు మనం అయితే కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఇదే గెటప్ లో కామెంట్స్ కూడా రీడ్ చేసేద్దాం, ఓకేనా? వద్దు చిట్టి, ఇదే గెటప్ లో ఇద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి జనార్దన్, త్రివేణి మీ చెల్లి మస్తు నవ్వింది, నాకు భయమైంది. అయ్యో భయపడరా గైస్, చాలా భయపడ్డారు, చాలా కామెంట్లు వచ్చినాయి తెలుసా భయపడ్డారని. అవునా? కానీ ఫుల్ క్రేజ్ గా నవ్వింది, నేనైతే చాలా ఘోరంగా నవ్వినా. నేను చూడలే, నువ్వు వీడియో చూసుకోలేవా? చూసిన వాళ్ళకి అట్లా అనిపించిందా అని అంటున్నా. నీకు అనిపించలేదా? అనిపించింది మరి. సెకండ్ కామెంట్ వచ్చేసి నవ్య, పరోటా ఏంటి సిస్టర్ అంత గట్టిగా ఉంది, పరోటా గాలికి గట్టిగా అయిపోయింది. ఫస్ట్ మేము వేయించినప్పుడేమో మంచి మెత్తగా ఉండే, ఫాస్ట్ గా తినేవచ్చు కదా అనుకున్నాం, కానీ అది ఇక్కడ పెట్టేసరికి కొంచెం లేట్ అయిపోయింది. మేము వీడియో వేసేసరికి అది గట్టిగా అయిపోయింది, తినేటప్పుడు అది ఇంకా గట్టిగా అయిపోయింది. థర్డ్ కామెంట్ వచ్చేసి రజిత, ఆ దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం, హ్యాపీగా కడుపు నిండా తింటున్నారు, సూపర్ మీ బాండింగ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, మా చెల్లి గెటప్ ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. నిజంగా దొంగలా ఉందా లేకపోతే ఎలా ఉంది, అబ్బాయిలా ఉందా అని కామెంట్ చేసి చెప్పండి, సరేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.